హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్దాద్ ఆలాఫ్. అందరికీ కూడా మిర్దాద్లోనికి స్వాగతం. అందరికీ శుభోదయం, ధ్యానోదయం, ఆత్మోదయం. డియర్ ఫ్రెండ్స్, మనకి ప్రతి ఉదయం కూడా శుభంగా ఉండేలా మనకి ఇచ్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో ప్రణామం చేస్తూ, మరి దానిని తీసుకుంటున్న మనందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనం మెత్తాదులోనికి వెళ్దాం ఫ్రెండ్స్. కిందటిసారి లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఒక చాప్టర్ లో సగం చెప్పుకున్నాము, మిగతా సగం ఈ రోజు చెప్పుకుందాము. అది ఏంటంటే చాప్టర్ నేమ్ ఏంటంటే యుద్ధం గురించి, శాంతి గురించి సంభాషణ. ఈయన ఏమన్నారంటే, కిందటిసారి దీంట్లో ఈయన ఏమన్నారంటే, నేను శాంతియుతంగా ఉన్న నాతో పొరుగువాడి పోరుకు దిగితే ఏం చెయ్యాలి అని అడిగారు రాజు. పోరాడండి అని చెప్పాడు. ఇప్పుడు సరైన సలహా ఇచ్చారు అని అన్నాడు రాజు. పోరాడండి, కానీ మీ పొరుగువాడితో కాదు, మీ పొరుగువాడితో పోరాడడానికి కారణాలైన అన్నింటితోనూ యుద్ధం చేయండి. ఏ కారణం వల్ల పోరాడాల్సి వస్తుంది? ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ దగ్గర లేనిది ఏదో ఇక్కడ ఉంది కాబట్టి దానికోసం వచ్చారు. వాళ్ళ దగ్గర లేనిది ఏంటో చూసి వాళ్ళకి ఇచ్చేయండి, అప్పుడు వాళ్ళు పోరాడడానికి దగ్గర కదా. ఆ కారణాల మీద యుద్ధం చేయండి అని చెప్తున్నారు. మీ పొరుగువాడు మీతో ఎందుకు యుద్ధం చేస్తాడు? మీ నీలి కళ్ళు, అతడి కపిలవర్ణం కళ్ళు అయినందువలన, మీరు దేవతల గురించి, అతడు దయ్యాల గురించి కలలు కనడం వలన, లేక మీరు అతడిని మీలాగే ప్రేమించి అతడికి ఉన్న అన్నింటినీ మీరుగా చూడటం వలన ఎందుకు యుద్ధం చేస్తాడు? రాజా, మీ దుస్తులు, మీ సింహాసనం, మీ ఐశ్వర్యం, మీ ప్రఖ్యాతి, మీరు వేటికైతే ఖైదీగా ఉన్నారో వాటి కోసం మీ పొరుగువాడు మీతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. చూసారా ఫ్రెండ్స్? ఒక బల్లెమైనా అతడిపై ఎత్తకుండా మీరు అతడిని ఓడించాలనుకుంటున్నారా? అతడికి తెలియకుండా అతడి పైకి వెళ్ళి వీటన్నింటి మీద యుద్ధం ప్రకటించండి. వాటి పట్టులో నుంచి మీరు బయటపడి వాటిని జయించినప్పుడు, వాటిని చెత్త కుప్పపై మీరు విసిరినప్పుడు, మీ పొరుగువాడు తన దాడిని ఆపి కత్తిని వరలో పెట్టి తనకు తాను చెప్పుకుంటాడు, ఈ వస్తువులకు విలువ ఉంటే నా పొరుగువాడు చెత్త కుప్ప మీదకి విసిరివేయడు కదా అని చెప్పేసి. మీ పొరుగువాడు ఒకవేళ పిచ్చి నుంచి బయటపడక ఆ చెత్త కుప్పనే మోసుకుపోతే నష్టదాయకమైన ఆ బరువు నుంచి విముక్తి పొందినందుకు మీరు ఆనందించండి. మీ పొరుగువాడి దుర్దశ మీద జాలిపడండి అని చెప్తున్నారు. నా సంపద కంటే విలువైనది నా గౌరవం అని చెప్తున్నాడు రాజు. మిద్దా చెప్తున్నారు కదా, భగవంతుడి సజీవమైన ప్రతిరూపమైన మనిషిగా ఉండడమే మనిషి యొక్క ఒకే ఒక్క గౌరవం. ఫ్రెండ్స్, నాకు నా తండ్రి ఎప్పుడైతే నా తండ్రి ఉన్నాడు అని చెప్పేసి నేను నాకు ఎప్పుడు గుర్తొచ్చింది, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో నాకు నా తండ్రి ఉన్నాడు అని నేను నా తండ్రి వైపు ఎలా అయితే చూస్తానో, నా తండ్రి కూడా నాకు నా బిడ్డ ఉంది అని చెప్పేసి నా వైపు అలానే చూసినప్పుడు నేను దాన్ని గౌరవంగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. అలాగే ఏం చెప్తున్నారు, భగవంతుడు సజీవమైన ప్రతిరూపమైన మనిషిగా ఉండడమే మనిషి యొక్క ఒకే ఒక్క గౌరవం. మిగిలిన అన్ని ప్రతిష్టలు అప్రతిష్టలే అని చెప్తున్నారు. అప్రతిష్టలే తీసుకొస్తాయి మిగిలినవన్నీ కూడా. మనుషుల ద్వారా ఇవ్వబడిన గౌరవం తిరిగి వారితోనే తీసుకోబడుతుంది. ఖడ్గంతో తెచ్చుకున్న గౌరవాన్ని ఖడ్గమే తుడిచివేస్తుంది. ఏ గౌరవానికైనా తుప్పు పట్టిన బాణానికి ఉన్నంత విలువ కూడా లేదు. మండే కన్నీటి కన్నా, ఒక్క రక్తపు చుక్క కన్నా దీని విలువ చాలా తక్కువ అని చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, దీనికంటే, ఈ పరువు ప్రతిష్టల కంటే మండే కన్నీరు, రక్తపు చుక్క ఎంతో విలువైనవని చెప్తున్నారు. రాజు అన్నాడు, స్వేచ్ఛ, నా ప్రజల స్వేచ్ఛ గొప్ప త్యాగానికి అర్హమైనవి కాదా? మిగతా చెప్తున్నారు, నిజమైన స్వేచ్ఛ ఆత్మ త్యాగానికి అర్హమైనది. మీ పొరుగువాడి ఆయుధాలు దానిని తీసుకుని పోవు, మీ స్వంత ఆయుధాలు దానిని గెలవలేవు, సమర్థింపలేవు. రణరంగం దాని పాలిట గోరి అవుతుంది. ఏంటది? దేని పాలిట? నిజమైన స్వేచ్ఛకి గోరి అవుతుందని చెప్తున్నారు. నిజమైన స్వేచ్ఛని సంపాదించుకునేది, పోగొట్టుకునేది హృదయంలోనే అని చెప్తున్నారు. హృదయం అంత విలువైనది ఫ్రెండ్స్. మీకు యుద్ధం కావాలా? మీ హృదయంలోనే యుద్ధం చేయండి. మీ ప్రపంచాన్ని ఊపిరి సలపని పశువులు దొడ్డిగా చేసే ప్రతి ఆశని, భయాన్ని
వ్యర్థమైన కోరికని మీ హృదయం నుంచి తొలగించండి. అప్పుడు అది విశ్వం కన్నా విశాలంగా ఉండడం గమనిస్తారు. చూడండి ఫ్రెండ్స్, మన హృదయం యొక్క వైశాల్యాన్ని పెంచుకోవాలి అంటే ఇదే మార్గం ఫ్రెండ్స్. ఆ విశ్వంలో మీ ఇష్టం వచ్చినట్లు తిరగొచ్చు. ఏది మీకు అడ్డంకి కాదు. ఈ ఒక్క యుద్ధం చేయడానికి మాత్రమే అర్హత ఉంది. ఇప్పుడు ఒక చెయ్యి ఇలా ముందుకొచ్చింది ఫ్రెండ్స్. ఈ చెయ్యి వెళ్ళలేదు. వెళ్ళనప్పుడు ఎలా మోగుతుంది అది? మోగదు కదా! యుద్ధం మనం చేయట్లేదు. చేయనప్పుడు ఎవరైనా గానీ, ఏం చేసినా గానీ వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సిందే ఎప్పటికైనా సరే. అప్పుడు ఈ భూమి అంతా కూడా అయోధ్య అవుతుంది. అయోధ్య అంటే యుద్ధమే లేనిది అని చెప్పేసి తులసి దళంలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఒక్క యుద్ధం చేయడానికి మాత్రమే అర్హత ఉంది. ఇలాంటి యుద్ధంలో మీరు నిమగ్నమై ఉంటే మిగిలిన యుద్ధాలకు మీకు సమయం ఉండదు. అవి కాక మీకు అసహించుకునే పశుత్వంతో మీ మనస్సుని కలవరపెట్టి మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి మీతో మీరు సలిపే మహాయుద్ధంలో మీరు ఓడిపోవడానికి ఉద్దేశింపబడిన పాపిష్టి కుయుక్తులుగా అనిపిస్తాయి అవన్నీ కూడా. అయితే ఇది ఒక పవిత్రమైన యుద్ధం. మీ హృదయంలో సలిపే యుద్ధంలో నువ్వు జయించడం అన్నది ఓ మాసిపోని ప్రఖ్యాతి అని చెప్తున్నారు. నిన్ను నువ్వు జయించావా, నిన్ను నువ్వు తెలుసుకున్నావా అని అడుగుతారు ఫ్రెండ్స్. వేరే ఏ యుద్ధంలోనూ జయం అన్నది ఘోరమైన ఓటమి కన్నా అపజయం కంటే పనికి మాలినది. మనుష్యులు సలిపే యుద్ధాలన్నీ ఘోరమైన విషయాలు. మానవ యుద్ధాల ఘోరాలు ఇలా ఉంటాయి. ఓడిన వాడిని, గెలిచిన వాడిని ఓటమి ఒకే రకంగా వరిస్తుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంటుందంటే మా చిన్నప్పుడు కోర్టు గురించి కొన్ని ఒక కామెంట్స్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. కోర్టుకి వెళ్ళి ఓడిపోయినాడు అక్కడే ఏడిస్తే, గెలిచినాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడని చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. అలా ఉంటాయి అన్నమాట ఇవి. మీకు శాంతి కావాలా? మాటలతో వ్రాసిన దస్తావేజుల్లో దానికోసం వెతకవద్దు. రాళ్లల్లో దానిని సమాధి చేయటానికి ప్రయత్నించవద్దు. శాంతి అని వ్రాయగలిగిన కాలం సులభంగా యుద్ధం అని వ్రాయగలుగుతుంది. మనకు శాంతి కావాలి అని చెక్కే పులి మనకు యుద్ధం కావాలి అని కూడా సులభంగా చెప్పుతగలదు. అంతేకాక కాగితం, రాయి, కలం, పులి వీటిని చెమటలు ఎదుర్కొంటాయి. నాశనం అయ్యే తుప్పుపట్టిన మూల పదార్థాలు రసయోగం పొందుతాయి. కానీ పవిత్ర అవగాహనతో ముట్టడింపబడ్డ మనిషి హృదయం అలా ఎన్నటికీ కాదు. ఇది తుప్పుబట్టదు, చెమటలతో చెరిగిపోదు, ఏమీ కాదు ఫ్రెండ్స్. అవగాహనకి ఒకసారి ముసుగు తీసివేస్తే ఇక విజయం సాధించి హృదయంలో ఎప్పటికీ శాంతి స్థాపన చేసినట్లే అని చెప్తున్నారు. అవగాహన ఇంత ముఖ్యమైనది ఫ్రెండ్స్. యుద్ధంలో విభ్రాంతి కొలిపే ప్రపంచంలో కూడా అర్థం చేసుకునే హృదయం శాంతిగా ఉంటుంది. అజ్ఞాన హృదయం రెండుగా విభజింపబడి ఉంటుంది. విభజింపబడ్డ హృదయం ప్రపంచ విభజనకు కారణభూతం అవుతుంది. అలాంటి ప్రపంచం నిత్యం కలహాలను, యుద్ధాలను కలుగజేస్తుంది. విభజింపబడింది కదా ఫ్రెండ్స్. నువ్వు, నేను, నాది, నీది ఇలా విభజింపబడింది కదా. అందుకని అజ్ఞాన హృదయం, జ్ఞానంతో ఉన్న హృదయం, అవగాహనతో ఉన్న హృదయం ఎప్పుడు విభజింపబడదు ఫ్రెండ్స్. అది ఏకంగానే ఉంటుంది. నీది నాది ఉండదు ఏది కూడా. అజ్ఞాన హృదయం మాత్రమే రెండుగా విభజింపబడుతుంది. విభజింపబడ్డ హృదయం ఏం చేస్తుంది? ప్రపంచ విభజనకి కారణభూతం అవుతుంది. చూసారా ఫ్రెండ్స్? ప్రపంచ విభజన అనేది అక్కడ మొదలవుతుంది ఫ్రెండ్స్. హృదయంలో మొదలవుతుంది. ఇప్పుడు దేశాల మధ్య నాకు ఒక డౌట్ ఉండేది. అసలు దేశాల మధ్యలో ఇన్ని పరిధులు ఎందుకు ఉండాలి? బోర్డర్స్ ఎందుకు ఉండాలి? అసలు ఒక దేశం నుండి ఇంకొక దేశంలోకి వెళ్ళడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు ఉండాలి? ఇన్ని ఏర్పాట్లు మనం ఎందుకు చేసుకోవాలి అని అనిపించేది. ఏంటి దానికి మెయిన్ కారణం అంటే హృదయంలో మొదలవుతుంది ఫ్రెండ్స్. అలాంటి ప్రపంచం నిత్యం కలహాలను, యుద్ధాలను కలుగజేస్తుంది. అందుకే బార్డర్స్ కట్టుకుంటారు. తెలివిగల హృదయం సమైక్య అవిభాజ్య హృదయం. అవిభాజ్య హృదయం అవిభాజ్య ప్రపంచాన్ని తయారు చేస్తుంది. ఏకత్వం ఏకత్వం, వన్నెస్ అని మనం మొత్తుకుంటే సరిపోదు ఫ్రెండ్స్. మారాల్సింది, చేంజ్ రావాల్సింది, అవగాహన పెంచుకోవాల్సింది హృదయంలో ఫ్రెండ్స్. ఖాళీ చేయవలసింది హృదయాన్ని అని చెప్తున్నారు ఈయన. అవిభాజ్య ప్రపంచం కలహాలు లేకుండా శాంతియుతంగా ఉంటుంది. ఎందుకంటే యుద్ధం చేయడానికి ఇద్దరు ఉండాలి కదా, ఇద్దరు లేరు అక్కడ.
నువ్వు నేను లేదు అక్కడ. అందుకనే మీ హృదయాలపై యుద్ధం చేసి దానిని అవిభాజ్యంగా చేసుకోండి అని సలహా ఇస్తున్నాను. ఆ విజయం తెచ్చే బహుమతి శాశ్వతమైన శాంతి. అబ్బబ్బబ్బా! ఓ రాజా, ఏ రాయిలోనైనా సింహాసనాన్ని మీరు చూడగలిగితే, ఏ గుహలోనైనా కోటను కనిపెట్టగలిగితే, సూర్యుడే మీ సింహాసనం అవడానికి, నక్షత్రాలే మీ కోటలు అవడానికి చాలా సంతోషిస్తాయి. ప్రపంచంలో అనంత విశ్వంలో బోల్డంత ఖజానా ఉంది ఫ్రెండ్స్ మన కోసం. ఇక్కడ ఉన్నటువంటి ఈ నీది నాది అనే వాటిలో విభజన దాంట్లో ఉన్నటువంటి సింహాసనాల కోసం, పరువు ప్రతిష్టల కోసం మనం ఎందుకు వెంపర్లాడాలి చెప్పండి? వాటంతట అవిగా మనకి సింహాసనం అవటానికి, కోటలు అవటానికి సిద్ధంగా ఎన్నో ఉన్నాయి. మనం ఎందుకు ప్రయత్నించి కొన్నిటిని సంపాదించుకుని, బరువు తెచ్చుకుని, అప్రతిష్ట పాలై జీవితాన్ని నాశనం చేసుకోవాలి చెప్పండి? తోటలోని ఏ మల్లె పుష్పం అయినా మీకు బహుమతిగా తూగుతుందనుకుంటే, ఏ పురుగైనా మీకు బోధకుడిగా పనికి వస్తుందనుకుంటే, నక్షత్రాలే ఆనందంగా మీ ఎద మీదకి చేరుతాయి. ఇక్కడ నేను మీకు ఒక దీనిని షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. పత్రి సార్ ఫోటోని. ఆయన ఎంత హాయిగా, ఎంత రిలాక్స్‌డ్‌గా ఎక్కడైనా పడుకుంటారో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అది ఈ ఎపిసోడ్‌లో మీకు నేను చూపిస్తాను లాస్ట్‌లో. ఏ రాయిలోనైనా సింహాసనాన్ని వెతుక్కోవటం అంటే, పట్టుపరుపుని వెతుక్కోవటం అంటే అది ఫ్రెండ్స్. చూడగలగటం అంటే. తోటలోని ఏ మల్లె పుష్పం అయినా మీకు బహుమతిగా తూగుతుందనుకుంటే, ఏ పురుగైనా మీకు బోధకుడిగా పనికి వస్తుందనుకుంటే, నక్షత్రాలే ఆనందంగా మీ ఎద మీదకి చేరుతాయి. దేనికోసం మీరు ప్రయత్నించక్కర్లా. భూమియే మీ వేదిక కావడానికి సిద్ధంగా ఉంటుంది. భూమియే సిద్ధంగా ఉన్నప్పుడు మనకి స్టేజ్ ఇవ్వటానికి వాళ్ళెవరు ఫ్రెండ్స్? స్టేజ్ ఇవ్వటానికి వాళ్ళెవరు? ఇవ్వకపోవటానికి వాళ్ళెవరు? భూమే మన స్టేజ్. మనం ఉందే స్టేజ్ మీద. మీ హృదయాన్ని మీరు పాలించుకోగలిగినప్పుడు పేరుకు మాత్రం మీ శరీరాన్ని పాలించేవారు ఎవరైతే ఏముందక్కడ? ఏ రాజైతే ఏముంది? ఈ రాజు కాకపోతే ఇంకో రాజు. ఎవడైతే ఏముంది చెప్పండక్కడ? విశ్వం అంతా మీరే అయినప్పుడు భూమిలో ఈ భాగాన్ని పాలించేవారు ఎవరైతే ఏమిటంట? విశ్వమంతా మీదే అయినప్పుడు భూమిలో ఈ భాగాన మరి ఆ భాగాన ఎవరో ఏలితే మీరెందుకు లక్ష్య పెట్టాలి? రాజు అంటున్నారు కదా, మీ మాటలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ నాకు యుద్ధం ప్రకృతి ధర్మం అనిపిస్తోంది. సముద్రంలో చేపలు సదా యుద్ధం చేస్తూ ఉండవా? బలహీనులు బలవంతుడికి ఎర కాదా? నేను ఎవరికీ ఆహారం కాదలుచుకోలేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను యుద్ధం చేయలేదనుకోండి, బలహీనమైపోతాను కదా! అప్పుడు నేను బలవంతుడైన ఆపోజిట్ వాళ్ళకి నేను ఆహారం అయిపోతాను కదా అని అడుగుతున్నారు. మీ మాటలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి కానీ నాకు యుద్ధం ప్రకృతి ధర్మం అనిపిస్తుంది. ఎందుకంటే భగవద్గీతలో చెప్పారు కదా, కొన్ని కొన్ని పట్టుకుంటారు. యుద్ధాయ కృతనిశ్చయ అంటే కృష్ణుడికి కృష్ణుడు అర్జునుడికి ఏ సమయంలో ఏ సందర్భంలో చెప్పాడు, మనం ఏ సందర్భంలో తీసుకుంటున్నాం దాన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సమయానికి తగినట్లుగా అన్నారు. సముద్రంలో చేపలు సదా యుద్ధం చేస్తూ ఉండవా? కొన్నిటిని చూసి మనం ఎంత అపార్థం చేసుకుంటామో దీన్ని బట్టి తెలుస్తుంది ఫ్రెండ్స్. బలహీనులు బలవంతులకి ఎర కాదా? నేను ఎవరికీ ఆహారం కాదలుచుకోలేదు. నేను వీక్ అవ్వదలుచుకోలేదు. వీక్ అయితే నేను వాళ్ళకి ఆహారం అవుతాను కాబట్టి నేను వీక్ అవ్వదలుచుకోలేదని చెప్తున్నారాయన. యుద్ధం అని మీకు అనిపించేది తనను తాను పోషించుకోవటానికి, తనను తాను వంశవృద్ధి కలిగించుకోవటం ప్రకృతి చేసే సహజ ప్రక్రియ. బలహీనులు బలవంతులకి ఆహారం అయినట్లే బలవంతులు బలహీనులకి ఆహారం అవుతారు. చూసారా ఫ్రెండ్స్, వెనక మనకి ఒక సుమతి శతకం, సుమతికారుడు ఒక మాట చెప్పాడు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి అని చెప్పారు. బలహీనులు బలవంతులకి ఆహారం అయినట్లే బలవంతులు బలహీనులకు ఆహారం అవుతారు. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరతాయి ఫ్రెండ్స్. పాములు ఎప్పుడు పుట్టలు పెట్టవు. చీమలు పెట్టిన పుట్టల్లో అవి ఆక్రమించేస్తాయి. చీమలు అక్కడ ఉండలేవు. అప్పుడు చలి చీమలు అయితే ఏం చేస్తాయి? దాని మీదకి ఎక్కి కుట్టి కుట్టి చంపేస్తాయి ఫ్రెండ్స్. వాటిని ఏం చేయలేదు కదా అది. అలా చెప్తున్నారు. బలవంతులు బలహీనులకు ఆహారం అవుతారు. ప్రకృతిలో ఎవరు ప్రత్యేకంగా బలవంతులు, ఎవరు ప్రత్యేకంగా బలహీనులు అని అడుగుతున్నారు. ఒక్క ప్రకృతే బలమైనది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రకృతిని మించిన బలమైనది ఇంకేదీ లేదు ఈ అనంత విశ్వంలో. మిగిలినవన్నీ ప్రకృతి సంకల్పాలను అమలు జరుపుతూ మృత్యు ప్రవాహంలో కొట్టుకుపోయే దుర్బలులే.
ఒక్క ప్రకృతే బలమైనది. ప్రకృతిని నమ్మిన వాళ్ళు ఎప్పుడు నష్టపోరు ఫ్రెండ్స్. మిగిలినవన్నీ ప్రకృతి మనిషికి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక్క ప్రకృతే బలమైనది. మిగిలినవన్నీ ప్రకృతి సంకల్పాలను అమలు జరుపుతూ మృత్యు ప్రవాహంలో కొట్టుకుపోయే దుర్బలులే అని చెప్తున్నారు. చావు లేని వారే బలవంతులని చెప్పవచ్చు. మనిషికి చావు లేదు. అతడు ప్రకృతి కన్నా బలవంతుడు. కండబట్టని తన హృదయాన్ని చేరుకోవడానికే కండతో నిండిన ప్రకృతిని నాశనం చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, వంశాన్ని వృద్ధి చేసుకునేది అందులో నుండి బయటపడటానికే వంశాన్ని వృద్ధి చేస్తాడు, అంతే తప్ప అందులో కూరుకుపోవటానికి కాదు ఫ్రెండ్స్. సంసారంలోనే నిర్వాణం అని పత్రిసారి చెప్పారు. సంసారం ఎందుకు తీసుకున్నాం మనం? దీని నుండి మనం నిర్వాణం పొందటానికి, అంతేగాని సంసారంలో కూరుకుపోవడానికి కాదు ఫ్రెండ్స్. అపరిశుద్ధమైన తమ కోర్కెలను నిర్మలమైన జంతు ప్రవృత్తితో పోల్చి సమర్థించుకునేవారు వారిని ఎలుగుబంట్లు, తోడేళ్లు, నక్కలు అని పిలుచుకొనివ్వండి. కానీ మనిషి అని చెప్పుకునే దానిని అపవిత్రం చేయనివ్వకండి. మిర్దాదుని నమ్మి ప్రశాంతంగా ఉండండి ఓ రాజా అని చెప్తున్నారు. రాజు చెప్తున్నారు కదా, మిర్దాద్ మంత్ర విద్యలో ఆరితేరిన వాడని సీనియర్ చెప్పాడు. అది నేను నమ్మడానికి అతడు కొన్ని నిదర్శనాలను ప్రదర్శించాలని కోరుకుంటున్నాను అన్నాడు. మిర్దాద్ అన్నాడు కదా, మనిషిలో ఉన్న దేవుడి ముసుగు తీయడం అన్నదే మంత్ర విద్య అయితే మిర్దాద్ మంత్రగాడే. నీలో ఉన్నటువంటి దేవుడికి నువ్వు ఏ ముసుగైతే వేశావో ఆ ముసుగుని తీయడమే మంత్ర విద్య అయితే మిర్దాద్ మంత్రగాడే అని చెప్తున్నాడు. నా మంత్ర విద్యకి నిదర్శనం కావాలా? ప్రదర్శించమంటారా? చూడండి, నేనే నిదర్శనాన్ని. ప్రదర్శనను పక్కన పెట్టండి. ఏ పని చేయాలని వచ్చారో అది ఇప్పుడు కానియండి అని చెప్తున్నారు. నీ పిచ్చి చేష్టలతో వినోదించడం కన్నా నాకు వేరే పని ఉందని చెప్పావు నువ్వు. బెధార్ రాజు ఇంకొక రకమైన మంత్రగాడు. అతడు వెంటనే తన కళను ప్రదర్శిస్తాడు అని చెప్తున్నారు. తన మనుషులతో చెప్తున్నాడు కదా, మీ కొలుసులు తెచ్చి ఈ దేవుడు మనిషి లేదా మనిషి దేవుడి కాళ్ళు చేతులు బంధించండి అని చెప్పాడు. మన మంత్ర విద్య ఎలా ఉంటుందో అతనికి ఇక్కడ ఉన్నవారికి చూపిద్దామని చెప్పారు. నరోండ అన్నాడు కదా, పశువుల్లా 4 సైనికులు మాస్టర్ మీద పడి అతని కాళ్ళు చేతులు కట్టేయటం మొదలు పెట్టారు. కళ్ళ ముందు జరుగుతున్న సత్యమో హాస్యానికో తెలియక 7 ఒక క్షణం స్తబ్దులేరు. వీళ్ళకేం అర్థం కావట్లేదు. మైకేయ, జమోరా మిగిలిన వారికన్నా ముందుగా ఆ అసహ్యకరమైన విషమ స్థితిలోని విషయాన్ని గ్రహించారు. వాళ్ళిద్దరూ కూడా రెచ్చిపోయిన సింహాల సైనికుల మీదకు దూకారు. వారిని అదుపులో పెడుతూ అభయం ఇస్తున్నట్లు మాస్టర్ కంఠధ్వని వినపడకుండా ఉంటే ఆ సైనికులను చంపేసేవారే. ఒకప్పుడు ఒక సమయంలో పత్రిసార్ మీద దుమారం రేపింది ఫ్రెండ్స్ మీడియా. ఎంత దుమారం రేపిందంటే దానిని ఆ దాని జోలికి వెళ్లకుండా, దానిని ఇంకా రైజ్ అవ్వకుండా, అంటే ఒక చెయ్యి లేసింది, ఆ చెయ్యికి ఇంకొక చెయ్యి వెళ్ళి కలవకుండా పత్రిసార్ 41 రోజులు మౌనం వహించారు ఫ్రెండ్స్. ఆయన ఆ మౌనంలో ఉండి ఎంత భరించారో మాకు తెలుసు ఫ్రెండ్స్. అదే మౌనాన్ని ఆయన తీసుకోకపోయి ఉంటే ఈ రోజు భూమి వేరే విధంగా ఉండేది. ఆయన మౌనంగా ఉండటం ద్వారానే పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా కంట్రోల్లో ఉన్నారు ఫ్రెండ్స్. లేకపోతే వీళ్ళందరి దెబ్బకి అందరు చచ్చిపోయేవాళ్ళు అనమాట. మాస్టర్ కంఠధ్వని వినపడకుండా ఉంటే ఆ సైనికులను చంపేసేవాళ్లే. అంత రక్తం ఉడికిపోయింది ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడా ఆ సమయంలో. కానీ పత్రిసారే దాన్ని కంట్రోల్ చేశారు. మిర్దాద్ అన్నాడు, వారి కళను ప్రదర్శించనివ్వండి మైకయ్యన్, జమోరా, వారి ఇష్టం వచ్చినట్లు వారిని ఉండనేయండి. ఆ అగాధం కన్నా భయంకరమైనవి కాదు ఈ సంఖ్యలు. తన అధికారాన్ని బెధార్ రాజు అధికారంతో సర్దుబాటు చేసుకుని సమాధంని సంతోషించనీయండి. ఆ సర్దుబాటే వారిద్దరిని దూరం చేస్తుందని చెప్పారు. మైకేయన్ అన్నారు కదా, మా మాస్టర్ని ఒక నేరస్తుడిలో బంధిస్తుంటే పక్కన నిలబడి చూస్తూ ఊరికే ఎలా ఉండగలం? ఇది కూడా పత్రిసార్ని అడిగారు ఫ్రెండ్స్ అందరూ కూడా. కానీ సార్ ఏమన్నారంటే, నేనే ఈ దుమారాన్ని సృష్టించాను, వాళ్ళకేమీ సంబంధం లేదు, వాళ్ళు దాంట్లో పావులు మాత్రమే అని చెప్పారు ఆయన. మైకేయన్ అన్నారు కదా, మా మాస్టర్ని ఒక నేరస్తుడిలా బంధిస్తుంటే ప్రక్కన నిలబడి చూస్తూ ఊరికే ఎలా ఉండగలం అని అడిగారు.
మిర్దాద్ అన్న, నా గురించి ఎలాంటి ఆతృత వద్దు, శాంతంగా ఉండండి. ఏదో ఒక రోజు మీకు వారు ఇదే చేస్తారు, కానీ వారికి మీరు ఎలాంటి అపకారం చేయలేరు, వారికి వారే చేసుకుంటారు. జీసస్ క్రైస్ట్ శిలువ మీద ఎక్కించినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారు. అట్లా పత్రిసైరు ఆయన శారీరకంగా ఎంతో పెయిన్ అనుభవించారు ఫ్రెండ్స్. ఒక పట్టానేమి 40 సంవత్సరాల పిఎస్ఎస్ఎం ఏర్పడలేదు. చాలా ఆయన ఎంత ఫేస్ చేస్తేనే ఆ శరీరం ఎంత నలిగి నాశనమైందో మేము చూసినప్పుడు నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్. కడుపు తరుక్కుపోయేది ఎన్నిసార్లు. అదే నేను ఆయన అనేవాళ్ళు కదా, మీరేం నా మీద జాలి చూపించక్కర్లేదు లేండి అనేవాళ్ళు. అంటే ఒకనాడు నా పరిస్థితి కూడా అదే అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, నా గురించి ఎలాంటి ఆతృత వద్దు, శాంతంగా ఉండండి. ఏదో ఒక రోజు మరి మీకు వాళ్ళు ఇదే చేస్తారు, ఇదే సన్మానం చేస్తారు, కానీ వారికి మీరు ఎలాంటి అపకారం చేయలేరు, వారికి వారే చేసుకుంటారు. ఇది పరిస్థితి ఫ్రెండ్స్. పత్రి సార్ చెప్పిన మాటల వెనక అర్థం కూడా ఇదే. ఆయనే కాదు, ఒకనాడు పడతానే ఉన్నాము, కానీ అది భారీ మోతాదు, ఇదే అంత మోతాదు కాదు. ఈ స్థాయికి తగినట్లుగా ఉందన్నమాట. రాజు అన్నాడు కదా, స్థిరమైన అధికారాన్ని, పరపరా హక్కుని ఎదిరించే ప్రతి మోసగాడికి, ప్రతి నాటు వైద్యుడికి ఇలాంటి శాస్తి జరగవలసిందే. ఇంతసేపు ఆయన అడిగిన క్వశ్చన్లన్నిటికీ ఓర్పుగా ఈ సమాధానం చెప్పారు. సత్యాన్ని సూటిగా ఆయనకు వివరించారు. వివరించిన తర్వాత కూడా ఆయన తన మంత్ర విద్యని ఇలా ప్రదర్శిస్తున్నారు. అధికారత ఏమంటారు, అధికార మదంతో అంటారు ఫ్రెండ్స్. ఇది అజ్ఞానంలో ఉన్న వాళ్ళు అధికార మతంతో చేసే పనులు ఇవన్నీ కూడా. క్షమాదం చూపిస్తూ ఈ పవిత్రమైన మనిషి ఈ సంస్థకి న్యాయమైన అధిపతి. క్షమాదం, అతని మాట అందరికీ శాసనం కావాలి. దేని ఔదార్యాన్ని మీరు అనుభవిస్తున్నారో ఆ పవిత్రమైన ఆర్క్ నా రక్షణలో ఉంది. ఆర్క్, దాని ఆస్తిపాస్తులు అన్ని నా రక్షణలో ఉన్నాయి. ఆర్క్ ని చెడు ఉద్దేశ్యంతో తాకిన చేతిని నా ఖడ్గం తెగ్గొడుతుంది. అందరూ ఇది తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి రాజు చెప్తున్నాడు. మళ్ళీ తన మనుషులతో అంటున్నాడు కదా, ఈ దగాకూరిని, ఈ వంచకుడిని బయటకు ఈడ్చండి. అతడి ప్రమాదకరమైన సిద్ధాంతం ఆర్క్ని ఇప్పటికే చాలా వరకు నాశనం చేసింది. ఇప్పటి నుంచి బెధార్ జైలులోని భయంకరమైన గోడలకు అతడిని బోధింపనివ్వండి, అతడిని తీసుకుని వెళ్ళండి అని చెప్తున్నాడు. అంటే ఆర్క్ని ఇప్పటికే నాశనం చేసేవాళ్ళంటే ఎవరైతే బాహ్యంగా కనిపించే ఆడంబరాల్ని విలువైనవిగా భావిస్తారో అవన్నీ ఎప్పుడైతే తప్పుకొని అసలైన సత్యం ఎప్పుడైతే సూటిగా బయటకు వస్తుందో అది నాశనమైనట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్యూచర్ సెక్యూరిటీ అని చెప్పేసి ఇవి కావాలి, అవి కావాలి, మన పిల్లల కోసం, తర్వాత తరాల వాళ్ళ కోసం అని మనం ఏర్పాటు చేసేవన్నీ కూడా వాటంతటవిగా ఎప్పుడు పోతున్నాయో తెలియకుండానే, ఆ కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు తెలియకుండానే కంగారు, భయం అనేది మొదలవుతాయి ఫ్రెండ్స్. అవి సహజంగా వచ్చాయి. పెదారాజు ఏమి తప్పుగా చేయట్లేదు, తను సహజంగానే తన ప్రయాణం ఉంటుంది. మిర్దాద్ తన సహజంగానే తన దాంట్లో ఉన్నాడు, కానీ తన దాంట్లో తను ఉండకుండా కంగారు పడుతుంది ఆ ఏడుగురు. కాబట్టి ఆ ఏడుగురికి కూడా నేర్పిస్తున్నాడు మిర్దాద్. సైనికులు అన్నారు కదా, మరోటి అన్నాడు, సైనికులు మాస్టర్ని బయటికి తీసుకుని వెళ్ళారు. రాజు షమాదం ఆనందంతో కూడిన అతిశయంతో వారిని అనుసరించారు. అశుభ సూచకమైన ఆ ఊరేగింపు వెనుక మాస్టర్నే చూస్తూ దుఃఖంతో మూసుకుపోయిన నోళ్లతో, బాధతో బ్రెద్దలవుతున్న హృదయాలతో ఆ ఏడుగురు నడిచారు. ఆ ఏడుగురికి మాత్రమే, అంత ఆర్ట్లో ఆ ఏడుగురికి మాత్రమే సత్యం తెలుసు ఫ్రెండ్స్. మాస్టర్ దృఢంగా, నిర్దిష్టంగా ఎత్తిన తలతో నడిచాడు. కొంత దూరం నడిచాక వెనక్కి తిరిగి మమ్మల్ని చూసి అన్నాడు, మిర్దాద్ పట్ల నమ్మకంతో నిలకడగా ఉండండి. నా ఆర్క్ని ప్రారంభించి దానిని మీ అధీనంలో ఉంచే వరకు మిమ్మల్ని వదిలి వెళ్ళను. పత్రిసారి ఏం చెప్పారు ఫ్రెండ్స్, ఈ భూమి మీద చివరి వ్యక్తి కూడా శ్వాస మీద ధ్యాస పెట్టే వరకు, శాకాహారి అయ్యే వరకు, ఈ భూమి అహింసామయం అయ్యే వరకు, ఈ భూమి మీద చివరి వ్యక్తి కూడా తన స్థానానికి చేరే వరకు నేను ఈ భూమిని వదిలి వెళ్ళను అన్నారు. మరి మన ఆయన మాట విశ్వసించాలా, వేరే వాళ్ళు చెప్పేది చూపించేది విశ్వసించాలా చెప్పండి? నా ఆర్క్ని ప్రారంభించి దానిని మీ అధీనంలో ఉంచే వరకు మిమ్మల్ని వదిలి వెళ్ళను మాటిస్తున్నారు ఆయన.
నరోండ బరువైన ధ్వనితో పాటు మాస్టర్ మాటలు కూడా చాలాసేపు మా చెవులలో మారుమ్రోగాయి అని చెప్పారు. ఇది యుద్ధం శాంతి గురించి సంభాషణ ఫ్రెండ్స్. ఇంతటితో ఈ చాప్టర్ పూర్తయింది. మరి నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే సహచరులను తన వైపుకు తిప్పుకోవాలన్న సమాధం విఫల ప్రయత్నం, మిర్దాద్ రాక, నమ్మక చుంబనం ఇవ్వటం. ఇదేంటో మనం నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇంత అద్భుతంగా యుద్ధం గురించి శాంతి గురించి జరిగినటువంటి ఈ సంభాషణ మనకి ఎన్నో విలువైన రహస్యాలను తెలియజేస్తుంది ఫ్రెండ్స్. కొన్ని సందర్భాలలో మాట్లాడకపోతే మనకు అన్యాయం జరిగిపోతుందని మనం అనుకుంటాం ఫ్రెండ్స్. రెస్పాండ్ అవ్వాలి కదా, మాట్లాడాలి కదా, మాట్లాడంతే ఎలా తెలుస్తుంది? పత్రిసారి చెప్పింది అడగందే అమ్మాయినా పెట్టదు అనేది అది వేరే సందర్భం ఫ్రెండ్స్. సందర్భానుసారం ఉండాలి ఏదైనా సరే. సరే చెప్పారు కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ దాన్ని యూజ్ చేస్తే మనం బొక్కబోర్లా పడి ముక్కు బద్దలు కొట్టుకుంటాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస పెట్టలేము, మనకి ఏ విషయమో తెలియదు, మనం అజ్ఞానంలోనే ఉండిపోతాం. కాబట్టి ఏ సందర్భానికి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో త్యాగరాజులు వారు చెప్పినట్లుగా సమయానికి తగు మాటలాడిన అనేది తీసుకుంటూ ఎందరో మహానుభావులతో, ఎందరో మిత్రులతో కలిసి ఆనందంగా ఈ భూమి మీద మన కర్తవ్యం పూర్తయ్యే వరకు నిర్వహిద్దాం ఫ్రెండ్స్, జీవిద్దాం ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనుతిరగొద్దు, వెనకడుగు వేయొద్దు, వీపు చూపించొద్దు. మరి ఇంత అద్భుతంగా ఈ గ్రంథాన్ని ఇచ్చినటువంటి అనుభవాన్ని ఇచ్చినటువంటి మిర్దాద్కి, దీన్ని ట్రాన్స్లేట్ చేసిన మేడంకి, దీనిని మన దాకా తీసుకొచ్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి కృతజ్ఞతలతో సాష్టాంగ ప్రణామం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.